సార్ ఒక జనరల్ క్వశ్చన్, ఎంత వేరియేషన్ ఉండొచ్చండి యాక్చువల్లీ ఈ ప్లానెట్స్ మధ్య? అలా ఏమన్నా ఉంటుంది? డిగ్రీ వేరియేషన్ ఇంత ఒక ఉంటే దే ఆర్ సేమ్ అలా? ఒక పాదం 3 డిగ్రీల 20 నిమిషాలు దూరం ఉంటే కనీసం కొద్దిగా సేవ్ అయినట్టు. ఒక 1 డిగ్రీ లోపల ఉన్నాయా, చాలా దగ్గరగా ఉన్నట్టు. less than 1 డిగ్రీ ఉన్నాయి, చాలా దగ్గరగా ఉన్నట్టు. ఓకే, ఒక దాని మీద ఒకటి ఎక్కిపోయి ఉంటాయి కదా 1 డిగ్రీ కంటే తక్కువ ఉంటాయి. మరి మామూలుగా బాగా క్లోజ్ గా ఉన్నప్పుడు ఈ రెండిట్లో ఏ గ్రహం డామినేట్ చేస్తుంది? అది అన్న ఉందా అట్లా? అడుగు, చెప్తా కొంచెం, ఇది వేసి చెప్తా. మొన్న చెప్పాను, మళ్ళా చెప్తున్నా. సెప్టెంబర్ 3, 1991, 1627. ఓకే, రాజమండ్రి. ఓకే, సో గ్రహ యుద్ధము గురించి మాట్లాడుతున్నప్పుడు మనం 2-3 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, ఒక రవి, చంద్రుడు, రాహు, కేతు వీళ్ళు గ్రహ యుద్ధాల్లో ఉండరు. ఓకే, అవి పక్కన పెడితే బుధుడు, అంటే వరుసగా మీరు వారాలు తీసుకోండి: మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం కదా. మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఇదే ఆర్డర్ లో ఉండే ప్లానెట్స్. అంటే కుజ, బుధ, గురు, శుక్ర, శని. మళ్ళా శని తర్వాత మళ్ళా కుజుడు దగ్గరికి వస్తుంది. శని, కుజుడు కూడా గ్రహ యుద్ధాల్లో ఉండొచ్చు. ఎప్పుడు గ్రహ యుద్ధము అంటున్నాం అంటే 1 డిగ్రీ కంటే తక్కువ ఉన్నప్పుడు గ్రహ యుద్ధము అని అంటున్నాం. ఓకే, రెండవది ఇన్ఫ్లుయెన్స్. అసలు ఇది ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి అంటేనే ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నట్టు. శని, బుధులు ఇద్దరు ఒక చోట ఉండడము, దాంతో లగ్నానికి సప్తమానికి కనెక్షన్ ఉండడము, అందుకు అది అంత బాగులేదు అని అనుకోవడం, మ్యారేజ్ పరంగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడము. ఓకే, అది కనిపించడానికి అవకాశం ఉంది. ఇదేదో వేసుకుంటే ఇది కూడా అలాగే. ఓకే, అచ్చా, ఈయన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటి అంటే, ఇది వాళ్ళు తెలిసిన వాళ్ళది, అమ్మాయిది ఇది, సెప్టెంబర్ 3, 1991. సో మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ అమ్మా, ఒక పాదం కనీసం 3 డిగ్రీల 20 నిమిషాల దూరం ఉంటే చాలా వరకు సేఫ్ గా ఉన్నట్టు. అది ఎంత తగ్గుతూ ఉంటే అంత దగ్గరగా ఉన్నట్టు. ఇందులో కూడా గొప్ప విషయం ఏంటి అంటే, మెర్క్యూరీ, వీనస్ 29 డిగ్రీ, మర్క్యూరీ 29 డిగ్రీ, ఈ రెండు కూడా మనకి ఒకే దీని మీద ఒకే డిగ్రీ మీద ఉన్నాయి. అచ్చా, దీంట్లో ఇంకొక రూల్ ఉంది ఏంటి అంటే, శుక్రుడు ఎప్పుడు గ్రహ యుద్ధంలో ఉన్నా కూడా శుక్రుడు ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే పరశురాముడు ఎప్పుడు ఏ యుద్ధంలోని ఓడిపోలేదు. ఓకే, ఓడిపోలేదు ఏ యుద్ధంలోని. పరశురాముడు చేసిన యుద్ధాలన్నిట్లోని పరశురాముడే గెలిచాడు. కనుక పరశురాముడిని, శుక్రుడిని మనం యుద్ధంలో వేసుకుంటే కనుక శుక్రుడు ఎప్పుడూ గెలుస్తాడు. అంటే దీంట్లో వేసుకోకూడదేమో కదండి. చెప్పని దీంట్లో ఏంటి అంటే, శుక్రుడు, బుధుడు, శుక్రుడు కలిసి ఉన్నారు. గ్రహయుద్ధంలో అయితే లేరు, కానీ ఒకళ్ళనొకళ్ళు కన్నేసి ఉన్నారు. ఇద్దరు కలిసి పని చేస్తున్నారు ఒకటే ఆబ్జెక్టివ్ మీద. ఇది గమనించాలి ఒకటి. రెండవది, న్యాచురల్ లార్డ్స్ గా కూడా వీటిని వాడండి. ఎప్పుడైనా సరే ఈ రెండు గ్రహాలు బాగా దగ్గరగా కలిసి ఉంటాయో న్యాచురల్ సిగ్నిఫికేషన్స్ కూడా వాడండి. బుధుడు 6వ ఇంటికి అధిపతి. 6వ ఇంట్లో మూల త్రికోణం ఉంది బుధుడికి. 6వ ఇంటి ఎక్కడి నుంచి? మేషం నుంచి అనమాట. న్యాచురల్ సిగ్నిఫికేషన్ ఏంటి? బుధుడిది 6వ ఇల్లు. 6వ ఇంట్లో బుధుడు, 7వ ఇంట్లో శుక్రుడు, మూల త్రికోణాలు. ఎందుకంటే తులలోని శుక్రుడికి మూల త్రికోణం. 6వ ఇల్లు విడాకులను చూపిస్తుంది, ఇంట్రెస్ట్ లేకపోవడం చూపిస్తుంది, చిన్న పిల్లలు గాను లేకపోతే పెళ్లి అవ్వడానికి ముందు ఏజ్ గాను ఉండే బ్రహ్మచర్యాన్ని చూపిస్తుంది 6వ ఇల్లు. ఓకే, సో 7వ ఇల్లు పెళ్లిని, పెళ్లి తర్వాత వచ్చే జీవితాన్ని, కాముక కోరికలు, వీటన్నిటిని సప్తమం చూపిస్తుంది. సో బుధ శుక్రులు కలిసి ఉండడము ఇంత దగ్గర డిగ్రీస్ లోని లగ్న సప్తమాలకి కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, సప్తమానికి కనెక్ట్ అయి ఉంది. సప్తమాన్లోని బుధుడు, శుక్రుడు ఉన్నారు. ఓకే, ఆపోజిట్ లో శని ఉన్నాడు. శని, బుధులు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. ఇది కూడా సేమ్ ప్రాబ్లం ఉంది యాక్చువల్లీ. ఏంటంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, పెళ్లి చేసుకోవడం మీద ఉండకపోవచ్చు. అంటే జస్ట్ నేను ఇంకా నక్షత్రాలు అంతవరకు వెళ్ళలేదు, చూడగానే నాకు శని,
బుధుడు కనిపిస్తున్నారు లగ్న సప్తమాల్లో. సార్ 5th లార్డ్ 9th లార్డ్ కలిపి సప్తంలో ఉన్నారు కదా సార్, ఇది బ్యాడ్ కదా సార్ అది కూడా. ఎగ్జాక్ట్లీ. సో 5th లార్డ్ 7th లార్డ్ 5th లార్డ్ 5th లార్డ్ 9th లార్డ్ కలిసి 7th హౌస్ లో ఉన్నారు. ఓకే, ఇదొకటి. తర్వాత దారాకారకుడు గురుడు దార కేతు నక్షత్రంలో ఉన్నాడు సార్. కేతు నక్షత్రంలో దారకారకుడు ఉన్నాడు. ఇప్పుడు మనం నవాంశ చూడాలి. నవాంశ చూస్తే అండ్ లగ్నంలో ఉత్తరాషాఢ అండి, అది కూడా సరిపోతుందండి సాటర్న్ కి. ఓకే, ఫస్ట్ నక్షత్రాలు చూసేద్దాం. ఓకే, గుడ్ పాయింట్. సో నక్షత్రాలు చూద్దాం. లగ్నం శ్రవణంలో ఉంది, లగ్నాధిపతి ఉత్తరాషాఢలో ఉన్నాడు. ఓకే, ఉత్తరాషాఢలో ఒక్కొక్కసారి ఇబ్బంది ఉంటుంది. ఓకే, ఉత్తరాషాఢలో ఖచ్చితంగా పెళ్లికి ఇబ్బంది ఉందని చెప్పలేము. ఒక్కోసారి పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులకి భర్త వెళ్ళిపోవడము, లేకపోతే విడాకులు రావడము, ఇది కొంచెం లేట్ కావచ్చు. ఓకే, ఎంతో కొంత పిల్లలకి, ఎంతో కొంత వివాహానికి, రెండింటికి ప్రాబ్లం కనిపిస్తోంది ఉత్తరాషాఢలో. కానీ మైల్డ్, ఇది ఉత్తరాషాఢ చూడగానే నేను భయపడను. నేను న్యూట్రల్ గా తీసుకుంటాను. బాగుంది అని అనను, బాగోలేదు అని అనను. ఒక్కటి మాత్రం బాగోలేదని ఖచ్చితంగా చెప్పగలను, ఏంటి అంటే శని వెనక్కి వెళ్తున్నాడు. ఓకే, రెట్రోగ్రెషన్ లో ఉన్నాడు. రెండోది, అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏమనిపిస్తుంది నాకు అని అంటే, శుక్రబుధులు సప్తమంలో ఉన్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదు. ఓకే, అది అంత క్లోజ్ కంజంక్షన్స్ లో ఫస్ట్ హౌస్ లో కానీ, 7th హౌస్ లో కానీ, 9th హౌస్ లో కానీ 1, 7, 9 ఈ మూడు కూడా పెళ్లికి ఇంపార్టెంట్ కనుక ఈ మూడిట్లోని ఒకే డిగ్రీ మీద ఉన్న శుక్రబుధులు మంచివారు కారు. కొద్దిగా దూరంగా ఉన్నారు, చిన్న చిన్న గొడవలు ఖచ్చితంగా ఉంటాయి. నవాంశలో కూడా వాళ్ళు కలిసిపోయి ఉన్నారంటే అప్పుడు ఇబ్బంది ఉంటుంది, లేకపోతే లేదు. ఇప్పుడు చూడండి, మనం రాశితుల్య నవాంశ వేసుకోవచ్చు. సప్తమాధిపతి సంగతి చూడాలి. సప్తమాధిపతి నక్షత్రాలు చూడండి. సప్తమాధిపతి కస్పు, సప్తమం కస్పు మనకి పుష్యమిలో ఉంది. పుష్యమి పెళ్లికంతా మంచిది కాదు, కానీ కాప్రికాన్ లో ఉన్న వాళ్ళందరికీ పుష్యం ఉంటుంది, అంత మాత్రం చేత ఏమైనా ప్రమాదం ఏం లేదు. సో పుష్యమిలో కస్పు ఉంది. ఆశ్లేషలోని శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఆశ్లేషలో ఉన్నాడు. సో ఒకటే ఏమంటారు, జరుపులు పెడుతూ వెళ్ళడం, డెసిషన్ తీసుకోకుండా జరుపులు పెడుతూ వెళ్ళడం. ఓకే, ఈ ఆశ్లేష వల్ల మనకు అదే కనిపిస్తుంది. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం, క్లింగింగ్ అంటూ సంథింగ్ కదా మనం నేర్చుకున్నాం ఆశ్లేషలో. లేదా ఒక పావు నడకలోని వెళ్తూ ఉండడం, తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చి ఆగడం. ఓకే, తర్వాత సప్తమాధిపతి ఆరుద్రలో ఉండడం. ఓకే, ఇది ఓకే పెళ్లికి అంత చెడు కాదు, అంత మంచి కాదు. ఎందుకంటే ఆరుద్ర శివుడు నక్షత్రం, శివుడు పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆరుద్ర ఏదో ఒక సిగ్నిఫికేషన్ తీసేస్తుంది అన్న భయం ఉంటుంది. ఓకే, కేతుతో కలిసి ఉన్నాడు చంద్రుడు, ఇది అంత మంచి విషయం కాదు. ఓకే, తర్వాత డిస్పోజిటర్ తీసుకో. డిస్పోజిటర్ మళ్ళీ ఆశ్లేషలో ఉంది. నిజానికి 6వ ఇంటి వాడు 7వ ఇంటి వాడు ఒకళ్ళనొకళ్ళు మార్చుకున్నారు. దాంట్లో కూడా మనకి పరివర్తన ఉంది. 6th 7th లార్డ్ 16th, ఇది కూడా అంత మంచిది కాదు. ఓకే, పెళ్లి అవ్వకపోవడానికి మంచిది కాదు అని అనడానికి ఏమి కావు. పెళ్లి అవ్వకపోవడానికి కారణం మనకు ఒకటే కనిపిస్తోంది, పంచమ నవమాధిపతులు సప్తమంలో ఉండడము, దాంతో పాటు దారకారకుడు కేతు నక్షత్రంలో ఉండడము. మనం దీని మీద చాలాసార్లు వీడియోలు చేసాము, పాతవి వీడియోలు ఉంటాయి, పెళ్లి అవ్వకపోవడానికి కారణం ఏమిటి అన్నది. నవాంశ కూడా చూడండి. ఇప్పుడు నవాంశలో మీరు మళ్ళా గనక క్యాప్రికాన్ లగ్నం వేసుకుంటే, రాశితుల్య లగ్నం వేసుకుంటే, రాశితుల్యం నుంచి చూసినప్పుడు మళ్ళా మీకు శుక్రుడు బుధుడు మళ్ళీ కలిసిపోయి ఉన్నారు. న్యాచురల్ 6th 7th లార్డ్స్ ఇద్దరు కలిసిపోయి ఉన్నారు. ఓకే, ఎప్పుడైతే మనకి ఇంత క్లోజ్ కన్జంక్షన్ ఉంటుందో, నిజానికి నవాంశ అంతగా చూడక్కర్లా, అంత ఇన్ఫ్లుయెన్స్ చెయ్యదు. ఓకే, ఎప్పుడైతే ఇంత పెద్ద క్లోజ్ కన్జంక్షన్ లో శుక్రుడు బుధుడు కలిసిపోయి ఉంటారో, ఎందుకంటే రేరిటీ, రెండు ఫాస్ట్ ప్లానెట్స్ ఇవి, తొందరగానే కదిలిపోతాయి. సప్తమానికి కనెక్ట్ అయి ఉన్నాయి రెండు కూడా. సప్తమంలో మీకు పుష్యం ఉంది, లగ్నంలోనేమో మీకు శ్రవణం ఉంది, కానీ లగ్నాధిపతి డిస్పోజిటర్ రెండు కూడా ఉత్తరాషాఢలో ఉన్నారు. సో ఇవన్నీ క్రోడీకరించుకుంటే మీకు ఏదో ఇబ్బంది ఉంది పెళ్లికి అన్నది మీకు ఇక్కడే తెలిసిపోతుంది. కానీ నవాంశ చూద్దాం, తెలుస్తుంది ఇంకా కొంచెం బాగా.
సప్తమాధి ఇక్కడ మనం చూస్తే సప్తమాధిపతి క్యాప్రికాన్ నుంచి 7th లార్డ్ మూన్ అయ్యాడు. మూన్ ఏ రకంగాను పార్టిసిపేట్ చేయట్లేదు. ఎవరు ఫిఫ్త్ లోని లేడు, ఎక్కడా లేడు. ఓకే, 5th లార్డ్ 9th లార్డ్ అందరికీ డిస్పోజిటర్ జూపిటర్ అయ్యాడు అంతే. లేదా 7th లార్డ్ డిస్పోజిటర్ 5th హౌస్ లో ఉన్నాడు. 7th లార్డ్ 5th 7th కూడా కలిసిపోయారు సార్. 5th మామూలుగా ఇక్కడ 5th లార్డ్ మెర్క్యూరీ అండ్ 7th లార్డ్ మార్స్ రెండు కలిసిపోయి నేను ఇంకా నవాంశ లగ్నం చోట్ల నేను చూస్తుంది రాశితుల్య నవాంశే చూస్తున్నాను. రాశితుల్య నవాంశలో సప్తమాధిపతి యొక్క డిస్పోజిటర్ పంచమంలో ఉన్నాడు. ఓకే, నవమాధిపతి డిస్పోజిటర్ పంచమాధిపతి డిస్పోజిటర్ కూడా అతనే అయి ఉన్నాడు. ఇలా సరిపోతుంది. నవాంశ నుంచి చూస్తే పంచమాధిపతి బుధుడు, నవాంశ లగ్నం ఇప్పుడు వృషభం అయింది. పంచమాధిపతి బుధుడు అయ్యాడు, సప్తమాధిపతి కుజుడు అయ్యాడు. బుధుడు కుజుడు కలిసిపోయి ఉన్నాడు. సో మన రూల్స్ ఏంటి అంటే చాలా సింపుల్ రూల్స్. 7th కి 5th లేక 9th కనెక్షన్ రావడము, రెండు నవాంశలోని రావాలి, రాశితుల్య నవాంశలోని రావాలి, D1 లో కూడా రావాలి. దాంతో పాటుగా దారకారకుడు ఎవరై ఉంటాడో అతను కేతు నక్షత్రంలో గాని, రవి నక్షత్రంలో గాని, కుజ నక్షత్రంలో గాని, గురు నక్షత్రంలో గాని ఉన్నప్పుడు పెళ్లి జరగకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏమంటారు, ఈ అమ్మాయి చేసుకుంటాను అంటోంది అసలు చేసుకుంటా ఉంటుంది. ఓకే, కానీ చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సప్తమంలో శుక్రుడు రెట్రోగ్రెషన్ లో ఉన్నాడు. ఇలా ఉంటేనే చేసుకుంటా, అలా ఉంటేనే చేసుకుంటా, అలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ కావాలి, సరిపోవట్లేదు. అంతేనా? అబ్బాయి కలిపించారు సార్, కానీ ఆ అబ్బాయి అలా డిలే చేస్తున్నాడు. అది కూడా ఉంది. వినబడలేదు, ఏంటి మళ్ళీ చెప్పండి. ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసి ఇచ్చారు సార్, అట్లా డిలే చేస్తున్నారు. వాళ్ళ సిస్టర్ కాబట్టి అలా డిలే అయిపోతుంది. ఓకే, 5th నాకు తెలిసి పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు మీ దగ్గర, బట్ నాకు తెలిసి అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు. నవాంశ చూద్దాం, నవాంశ లగ్నం బట్టి తెలుస్తుంది. ఓకే, నవాంశ లగ్నాధిపతి ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు. అంటే ఎవరినో లవ్ చేస్తున్నానని చెప్పారు సార్. ఇప్పుడు అతను మ్యారేజ్ చేసుకోవాలంటే ఆ సిస్టర్ మ్యారేజ్ అవ్వాలని చెప్పి ఒక 2 years డిలే చేస్తా ఉన్నాడు సార్. ఓకే ఓకే, లవ్ మ్యారేజ్ చేసుకోమనే చెప్పండి. ఓకే, ఎందుకంటే 5th లార్డ్ 9th లార్డ్ 7th లార్డ్ అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి ఇది లవ్ మ్యారేజ్ కాంబినేషన్. ఇది ఒకవేళ బ్రేక్ అయ్యి ఏ కారణానికైనా ఈ పెళ్లి కుదరట్లేదు, ఇంకోటి అని అనుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆశ్లేషం ఉంది ఒకటి. సో అతను ఏవో కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ అన్ని మీట్ చేయాలి. ఇప్పుడు ఆశ్లేషలో 2 ఉన్నాయి. వాళ్ళకి బానిసై కూర్చోండి. ఈ అమ్మాయిని ఇప్పుడు మార్చడానికి ప్రయత్నం చేయొద్దు, వాళ్ళకే ఇచ్చి చేయండి, మార్చొద్దు. మారిస్తే ఇబ్బంది, ఎందుకంటే వీళ్ళు అంకితం అయిపోయి ఉంటారు వాళ్ళకి. ఇప్పుడు 5th లార్డ్ 9th లార్డ్ రెండు కూడా 7th హౌస్ లో ఉన్నాయి కాబట్టి ఓకే, మార్చడానికి అవ్వదు, వెయిట్ చేయవలసిందే. అదే సార్, అలా 3 years నుంచి అలా లేట్ అయిపోతుంది, అక్కడే తక్కువ అయిపోయి. టైమింగ్ చూద్దాము, ఎప్పుడు అవుతుంది అనేది టైమింగ్ చూద్దాం. ఏముంది, 6th లార్డ్ 6th హౌస్ లో ఉంది మూన్. సో నేను క్షేమతార తీసుకుంటాను. 2కి 6 క్షేమతార కదా. ఓకే, వచ్చే శుక్రుడు ఉన్నాడుగా. శుక్రుడు సప్తమాత్తు పంచమంలో ఉన్నాడు శుక్రుడు. వీనస్ లో, జూపిటర్ లో అవ్వచ్చు, సాటర్న్ లో అవ్వచ్చు, మెర్క్యూరీలో అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. ఓకే,
కాలచక్ర చూద్దాం. పైసెస్. ఓకే, పైసెస్ చూడండి. పైసెస్ లార్డ్ జూపిటర్, 7th లార్డ్ మెర్కరీ. సో జూపిటర్ లియోలో ఉన్నాడు, మెర్కరీ ఏమో క్యాన్సర్ లో ఉన్నాడు. ఒకళ్ళు రవి, ఒకళ్ళు చంద్రుడు పాలిస్తున్నారు. ఒక్కడే పరిపాలిస్తున్నట్టు కూడా మనం లెక్కేసుకోవచ్చు. కనుక పైసెస్ క్వాలిఫై అవుతాం D1. D9 చూడండి. అచ్చా, ఎందుకు అవ్వలేదు అలాంటి ప్రశ్న అడగడం వేస్ట్. ఎందుకంటే లగ్నంలోని సాటర్న్ ఉన్నాడు, రెట్రోగ్రెషన్ లో ఉన్నాడు. ఓకే, మెర్కరీ చూస్తున్నాడు. ఇది ఒక్కటి చాలు డిలే అవ్వడానికి. ఓకే, అవ్వకుండా ఉండడానికి కూడా సరిపోతుంది ఇది. కానీ నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే, ఈ అమ్మాయి ఎవరినైతే కోరుకుంటుందో వాళ్ళకి ఇచ్చి చేయండి, మార్క్స్ కంటే. మారిస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది, పెళ్లి అవ్వకపోవడానికి అవకాశం ఉంది. అంచేత వెయిట్ చేస్తానంటుంది, వెయిట్ చేయమనండి, ఎంతకాలమైనా వెయిట్ చేయమనండి. అతగాడు కాదనుకుంటా మాత్రం చూసుకోండి. ఓకే. D9 చూస్తున్నాను. D9 లో వర్గో అయిపోయింది. అంటే రెండోది మనకి ఎగ్జాక్ట్ టైం మనం క్యాల్కులేట్ చేయలేదు. ఏమైనా వర్గో అని కూడా కన్సిడర్ చేస్తున్నాను. జస్ట్ ఇన్ కేసు ఏదో 1 minute అటు ఇట్లో ఉందనుకోండి, వర్గో ఇంకా అయి ఉండకపోవచ్చు. వర్గో నుంచి కూడా చూస్తున్నాను. సో లగ్న లార్డ్ 7th హౌస్ లోని, ఫస్ట్ లార్డ్ 7th హౌస్, 7th లార్డ్ 9th హౌస్. ఓకే, చాలా పెద్ద మార్పు వచ్చింది. 27 వేసుకున్నా అనుకో, పైసెస్ లో ఉంది. 25 వేసుకుంటే నేను కూడా పైసెస్ లో ఉంది. సో 25 వేసుకుంటే 5 నిమిషాలు తగ్గించాను. 26 వేసుకుంటే వేసుకోవచ్చు, ఏముంది వేసుకోవడానికి. వేసుకుంటే ఏమైంది? ట్వంటీ ఫైవ్ వేసుకున్నా ఇంకొంచెం టైం ఉంది. ఇంకా వర్గం ఉంటుంది కాబట్టి 25 వేసుకున్నా ఇంకొంచెం టైం ఉంది. లేదా D10 ఒకసారి చూద్దాం. అమ్మాయి ఉద్యోగం చేస్తుందా? సార్ చేసింది సార్, మీకు అది యూఎస్ లో చేస్తుంది, మీకు ఆ డీటెయిల్స్ పెట్టాను. ఓకే, జాబ్ వచ్చింది అని కూడా పెట్టాను. ఓకే, జన్మతారు తీసుకుందాం. సాటర్న్. ఓకే, 10th హౌస్. 12th లార్డ్ లగ్న, 12th లార్డ్ 10th హౌస్ లో ఉన్నాడు. సో బయట ఉద్యోగం చేస్తోంది. సాటర్న్ ఎప్పుడు వెళ్ళింది? ఎప్పుడు వెళ్ళింది యుఎస్? మీరు మ్యూట్ లో ఉన్నారు. సార్ 1 సెకండ్ సార్. 2015 అని ఇచ్చారు సార్. 2015 సార్, జూలై. ఓకే, 2015. అప్పుడు ఎంఎస్ చేయడానికి వెళ్ళారు సార్ యూఎస్. 2016 లో జాబ్ యూఎస్ లో చేశారు. ఎంఎస్ చేయడానికి వెళ్ళిందా, రీసెర్చ్కి వెళ్ళిందా? ఎంఎస్ చేయడానికి వెళ్ళారు సార్. 2013 లో జాబ్ వస్తుంది ఇండియాలోనే సార్. ఓకే, ఇప్పుడు 8th హౌస్ లో ఉంది జూపిటర్. 2nd 11th లార్డ్ 8th హౌస్ లో ఉన్నాడు. సో ఏదో రీసెర్చ్ ఏం చదివింది? అది కంప్యూటర్ సార్. ఓకే, ఎప్పుడు జాబ్ వచ్చింది?
ఫస్ట్ జాబ్ సార్ 2013 వచ్చింది సార్ ఇండియాలో మేలో. అప్పుడు 2 months చేశారు సార్. తర్వాత యుఎస్ వెళ్ళి అక్కడ చేస్తారు జాబ్. 2 months చేసి ఉద్యోగం మానే సార్. ఉద్యోగం కాదు, చదువుకోవడానికి వెళ్ళింది. ఆ తర్వాత చదువుకోవడానికి వెళ్ళింది. ఓకే, ఎప్పుడు చేసిన తర్వాత ఉద్యోగం? తర్వాత ఉద్యోగం మళ్ళీ 2016 జూన్ సార్ యుఎస్. ఓకే, ఫిఫ్త్ లార్డ్ తో కలిసి ఉన్నాడు. కానీ ఇది కూడా టెంపరీ జాబ్, ఎక్కువ కాలం చేయలేదు. తర్వాత మారిందా అదేమైనా తెలుసునా? జాబ్ మారి వేరే కంపెనీ మారారు సార్. అప్పుడు మళ్ళీ జాబ్ చేయండి 2018 సెప్టెంబర్. ఓకే. అప్పటి నుంచి కంటిన్యూ అదే జాబ్ లో ఉంది. ఏంటి, బిజినెస్ అనలిస్టా? సార్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేర్ లో కూడా ఉంటాయి ఇలాంటి డెసిగ్నేషన్ లో. ఓకే, ఐ థింక్ అమ్మాయి ఏదో బిజినెస్ కి సంబంధించిన పొజిషన్ లో ఉంది, మేనేజ్మెంట్ లో కానీ, బిజినెస్ కు సంబంధించిన పొజిషన్ లో కానీ, టీమ్ లీడ్ కానీ అలాంటిది ఏదో దాంట్లో ఉంది. ఎక్కువ మేనేజ్మెంట్ టీమ్ లీడ్ అయి ఉండొచ్చు. ఓకే. బిజినెస్ కి కూడా చాలా క్రిటికల్ రిసోర్స్, ఎందుకంటే లియోలో ఉన్నాడు చంద్రుడు. సో మూన్ నడుస్తుంది ఆ టైంలో. రెండోది 7th house లో ఉన్నాడు. 6th లార్డ్ అయి 7th house లో ఉన్నాడు. ఖచ్చితంగా బిజినెస్ కి సపోర్ట్ ఫంక్షన్ అయి ఉండాలి జాబ్ అంటే. అప్పుడు కూడా ఏదో ఇన్స్టెబిలిటీ ఉంది, ఎందుకంటే ముఖ్యంగా నడుస్తున్నది జూపిటర్ దశ. జూపిటర్ 2nd 11th లార్డ్ అయి 8th house లో ఉన్నాడు. ఉద్యోగం చేయడం అంటే ఇష్టం లేదో, లేకపోతే ఏదో ఫోర్స్ గా ఉద్యోగం చేస్తుందో, లేకపోతే టెంపరీ ఉద్యోగం చేస్తుందో, కొద్ది రోజులు బెంచ్ మీద ఉందో, అలాంటివి ఏవో ఉన్నాయి బాధలు. ఓకే, సాటర్న్ వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగుంది. 2022 తర్వాత నుంచి చాలా బాగుంది. ఇది తెలుసుకుంటే చెప్పండి, తెలిస్తే చెప్పండి, ఏం తప్పంటే మారుద్దాం. ఇది తెలియదు నాకు. అప్పటి నుంచి అయితే యూఎస్ లో జాబ్ చేస్తున్నారు. కాకపోతే అంత కంఫర్టబుల్ గా ఉన్నట్లేదు. ఓకే, మళ్ళా ఉద్యోగం మారడము, లేకపోతే ఉద్యోగం కనీసం పోతుందేమో అన్న భయము, అటువంటి ఉండాలంటే. అందులో ఒక అడ్వాంటేజ్ ఉంది, జూపిటర్ వర్గోలో ఉన్నప్పటికీ 5th లార్డ్ కూడా మెర్క్యూరీ, 5th 8th లార్డ్ మెర్క్యూరీ. సో దానివల్ల కొంత ఉద్యోగం పోకుండా నిలబడడానికి కొంత అవకాశం ఉంది, కానీ ఇన్స్టెబిలిటీ అయితే ఉంది జాబ్ లో. లేదా రీసెర్చ్ మీద ఉంది అమ్మాయి, ప్రోడక్ట్ డెవలప్మెంట్, రీసెర్చ్ దాని మీద ఉంది. సపోర్ట్ ఫంక్షన్ కూడా చేస్తాం, 2-3 పనులు ఏవో చేస్తాం, దానివల్ల నిలబెట్టుకుంది. అది తెలుసుకోండి ఒకవేళ మీకు తెలిస్తే. సో నేను అనుకోవడం ఇది సాటర్న్ నడుస్తుంది, 12th లార్డ్ 10th house లో ఉన్నాడు. డెఫినెట్ గా ఇండియాలో లేదు, యుఎస్ లో సరిపోతుంది అది. ఓకే, రెండో సాటర్న్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు కనుక దశాఛిద్రం అప్లై చేసుకున్నా సరే మీరు 2022లో మీకు దశ స్టార్ట్ అవుతున్నప్పటికీ 2020 నుంచి ఆ రిజల్ట్స్ కనిపించవచ్చును. కనుక నేను ఇది కొట్టి పారేయట్లేదు, కనుక టైం మార్క్ కూడా పెద్దగా ఏం అవసరం లేదు. ఒక 5 నిమిషాలు మాత్రం తగ్గించాను. నాకు అనిపిస్తున్నది ఏంటి అంటే, అబ్బాయిని ట్రాక్ లో పెట్టుకోండి. ఓకే, అవ్వచ్చు, ఎందుకంటే ఆశ్లేషలోని 2 ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి తిరిగి 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 లాస్ట్ కి చేసుకోవచ్చు ఆ అబ్బాయిని. కానీ అతన్ని కాకుండా ఇంకెవరినైనా చేసుకుంటే మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫోర్స్ మ్యారేజ్ అలాంటివి ఏం చేయొద్దు. ఫోర్స్ చేయడం, ఇప్పుడు ఎందుకంత లేట్ చేయడం, చేసుకో, అలాంటివి ఏం చేయొద్దు. నార్మల్గా ఎప్పుడు ఏ ఇయర్ లో అవ్వచ్చు సార్? ఎనీ టైం. ఓకే, నవాంశ చూస్తున్నాం కదా, ఒకటి వర్గోలో ఛాన్స్ ఉంది. ఈ ఇయర్ ఎలా ఉంది సిచ్యువేషన్? ఇయర్ అయ్యే అవకాశం ఉందా లేదా? అది తెలియట్లేదు సార్. అది అబ్బాయి నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రావట్లేదు. ఈ ఇయర్ అవ్వకపోతే అక్వేరియస్ ఎలా క్వాలిఫై చేశానంటే, అక్వేరియస్ కి లార్డ్ ని రాహుని తీసుకున్నాను. రాహు సాజిటేరియస్ లో ఉన్నాడు. సాజిటేరియస్ లో జూపిటర్ సన్ కలిసి ఉన్నారు. ఓకే, 7th లార్డ్ 7th house లో ఉన్నాడు, 1st house ని చూసుకుంటున్నాడు. జూపిటర్ అక్కడి నుంచి రాహుని చూసుకుంటున్నాడు. సో ఓవరాల్ గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది ఫస్ట్ దీనికి. సో
D9 తీసుకుంటే మెర్కరీ జూపిటర్. ఓకే, మెర్కరీ జూపిటర్ ఇక్కడ కూడా అవుతుంది. ఇప్పుడు ఒకవేళ అవ్వకపోతే 2027 దాకా అవ్వడం కొంచెం కష్టంగా కనిపిస్తోంది. ఓకే, ఎందుకంటే వర్గం వెళ్ళిపోతే లియోలో ఓకే, లియోలో కూడా అవ్వచ్చు, ఎందుకంటే సన్ సాటర్న్ అపోజిట్ సైన్స్ లో ఉన్నాయి. క్యాన్సర్ లో అవ్వదు. నెక్స్ట్ ఇయర్ మే లోపు అవుతుందమ్మా, లేదంటే ఇంకా జరుపులు పెట్టుకొని 2028-27 ఎండింగ్ రావాలి. మ్యూట్ లో ఉన్నారు మీరు. ఎస్ సార్. ఓకే, ఎందుకంటే లియోలోనే సన్ సాటర్న్ కాబట్టి సన్ సాటర్న్ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు, అది కూడా సరిపోతుంది. నవాంశలో లియో తీసుకుంటే సన్ సాటర్న్ ఆపోజిట్ సైన్స్ లో ఉన్నారు. అక్కడ సారీ, సన్ సాటర్న్ ఆపోజిట్ సైన్స్ లో ఉన్నారు. సో 2025 మే లోపు, నెక్స్ట్ ఇయర్ లోపు అవ్వాలి. ఇప్పుడు వర్గం కూడా అనుకూలంగానే ఉంది. అతను ఎందుకంటే దీంట్లో వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే, ఇప్పుడు వీనస్ మెర్కరీ అంత క్లోజ్ కన్జంక్షన్స్ లో ఉన్నారు కాబట్టి చాలా సార్లు అయిపోతుంది అనుకుంటుండడం, ఆగిపోతుండడం, అయిపోతుంది అనుకుంటుండడం, ఆగిపోతుండడం, అది 3 జరుగుతుందా? years నుంచి ఇదే సేమ్ అవుతుంది సార్. సేమ్ మీరు చెప్పినట్టు 3 years నుంచి అవుతుంది. ఇంకేమైనా పరిహారం చేయాలి అని అనుకుంటే క్యాన్సర్ కి సంబంధించిన పరిహారం చేయొచ్చు. అంటే జనరల్ పబ్లిక్ కి ఏమిస్తారు? ఎవరైనా పెళ్లికి గట్రా పిలిస్తే వెళ్ళి రావడం, పెళ్లికి పిలుస్తుంటే వెళ్ళట్లేదు అనుకుంటాను. అంటే అమ్మాయి సార్ పేరెంట్స్ అంటున్నారు. పేరెంట్స్, అమ్మాయి, పేరెంట్స్ వెళ్తారు సార్. మా అమ్మాయికి పెళ్లి అవ్వలేదు, మొహం చెల్లదేమో అని మానేస్తున్నారేమో. పెళ్లికి వెళ్ళమని చెప్పు. ఓకే, ఆ అమ్మాయిని కూడా వెళ్ళమని చెప్పు. పెళ్లికి వెళ్ళడం ఒక రెమెడీ. 9th లార్డ్ 7th హౌస్ లో ఉన్నాడు, వీనస్ రెట్రోగ్రెషన్ లో ఉన్నాడు. క్యాన్సర్ కాబట్టి జనాలు, క్యాన్సర్ అంటే జనాలు, సో వీనస్ అంటే పెళ్లి, మెర్కరీ అంటే వెళ్లకుండా ఉండిపోవడం కావచ్చు, లేకపోతే ఆగడం కావచ్చు, లేదా ఏదైనా జనరల్ పబ్లిక్ కి ఏదైనా మంచి జరిగే విషయం, వాళ్ళ వల్ల జరగవలసింది ఏదైనా ఉంది, అది చేయకుండా ఆపుతున్నారు, అలాంటిది ఏదో ఉంది, అదైనా చేయమనొచ్చు. అంటే వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైనా జాగా గట్రా ఏమైనా నష్టపోయిన వాళ్ళు అలాంటిది ఏదైనా ఉందా? అలాంటి గొడవలు ఏమైనా ఉన్నాయా తెలిస్తే? వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళకి అనిపిస్తే వీళ్ళు ఆర్థిక సహాయం చేయమను. డబ్బులు బాగానే ఉన్నాయి కాబట్టి మనం ఓకే, వీళ్ళకి అనిపిస్తే, లేదు వీళ్ళు కొంచెం అవతల వాళ్ళు కొంచెం పూర్ గా ఉన్నారు, మన వాళ్ళే వీళ్ళు అని అనిపించిన వాళ్ళు, లేదా వీళ్ళ వల్ల ఏమైనా నష్టపోయింది అని వాళ్ళకి ఏమైనా అనిపిస్తే అది చేయమని. జనరల్ పబ్లిక్, నేను అనుకోవడం వీళ్ళ చుట్టాలు పక్కాలు కారు, జనరల్ పబ్లిక్. జనరల్ పబ్లిక్ అంటే ఇప్పుడు రోడ్డు ఉందనుకో, ఆ రోడ్ ని కూడా ఆక్రమించేయడం, అలాంటిది ఏం చేస్తారా? అటువంటి ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు కనుక్కో, మనకి బయటకు చెప్పరు ఇలాంటివి. నాకేం చెప్పక్కర్లేదు. జనరల్ పబ్లిక్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక రోడ్ ఉంది, ఆ రోడ్ ని ఆక్రమించి ఇల్లు కట్టేయడం. ఓకే, ఎందుకంటే అది డెడ్ ఎండ్, అది రోడ్ లోకి వచ్చినా సరే మాకు కలిసిపోతుందని దాని ముందే నుంచి గోడ కట్టేయడం, అలాంటివి ఏవో చేసి ఉండొచ్చు. ఓకే, ఇంకేం చెప్పచ్చు? ఒకటి డబ్బులు, వాళ్ళ వల్ల డబ్బు నష్టపోయిన సాధారణ పబ్లిక్, అటువంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్ గా కరెక్ట్ చేసుకోమని చెప్పు. ఓకే, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ ఒక డౌట్ సార్.
అడగండి మ్యారేజ్ టైం ప్రిడిక్షన్ చేసేటప్పుడు ట్రాన్సిట్ గురువుని కన్సిడర్ చేయక్కర్లేదా సార్? నేను అసలు ట్రాన్సిట్సే కన్సిడర్ చేయనమ్మా. అసలు ట్రాన్సిట్స్ వాడను నేను, ఎందుకంటే నాకు ట్రాన్సిట్స్ పనిచేస్తున్నట్టుగా అనిపించవు. ట్రాన్సిట్స్ ఎప్పుడు వాడచ్చు అంటే మీరు ఇంకా కొంచెం కిందకెళ్ళి టైం చేయాలనుకో. థర్డ్ కన్ఫర్మేషన్ గా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, 2 దశలు యూజ్ చేసుకున్నాను. ఒకటి వింశోత్తరి, 2 కాలచక్ర. మీకు ఒక దశ వచ్చు అనుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు వింశోత్తరి యూజ్ చేసి 3 పీరియడ్స్ వచ్చాయి కాబట్టి ఆ 3 పీరియడ్స్ ఏది చూడాలనుకుని గురువుని ట్రాన్సిట్ లో వాడతారు. వాడి మీకు సప్తమం మీద గురు దృష్టి వచ్చినప్పుడు అని అంటున్నారు. నాకు అవి సరిగ్గా పనిచేస్తున్నట్టుగా నాకు నమ్మకం లేదు. మీరు ఒక 100 చార్ట్స్ తీసుకొని చూసారు అనుకోండి, ఒక్కో చోట కనబడకపోవచ్చు. ఓకే సార్. ట్రాన్సిట్ అసలు వాడను నేను. సార్ మా అమ్మాయి ఉత్తర ఫల్గుని నక్షత్రం కన్యా రాశి, అంటే తనకేమన్నా సెకండ్ ఇష్యూ కలిగే అవకాశం ఉందా అనే డౌట్ ఏమన్నా మిమ్మల్ని ఇప్పుడు అడగొచ్చా సార్? షల్ ఐ ఆస్క్? ఇప్పుడు కాదు, మీరు విడిగా అడగండి. ఫారం ఉంది, నేను డబ్బులు తీసుకొని చెప్తాను ఇలాంటివి. ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు విడిగా మెసేజ్ పెట్టండి, మీ జాతకం ఫుల్గా చూపించుకోండి, మీకు క్వశ్చన్ ఉంటే అడగండి. లేదు పే చేసే పొజిషన్ లో లేరు అని అనుకుంటే విడిగా రాసేయండి, పే చేయలేను అని. అదేని నేను విడిగా కాంటాక్ట్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అందులో కాంటాక్ట్ చేయండి. చేస్తాను. ఓకే, ఎలా ఉంది క్లాస్? ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా? చాలా సేపటి నుంచి పాపం వింటున్నారు ఇవాళ. బాగుంది సార్, చాలా బాగుందండి. ఉత్తర గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం సార్. ఎస్పెషల్లీ ఆ డాక్యుమెంట్స్ నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉత్తరానే, కాకపోతే ఫుల్ డీటెయిల్స్ లేవు, కానీ ఆ అబ్బాయి బాగా క్షణికావేశం అండి. క్షణికావేశం ప్లస్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఉన్నాయి, కానీ క్షణికావేశం. వాళ్ళంతా తాటాకు చెప్పులు అండి, వాళ్ళకి ఏం భయం లేదు. వాళ్ళు కొద్దిగా ఇమోషనల్ గా మాట్లాడండి, మామూలు అయిపోతారు వాళ్ళు. తాటాకు చెప్పులు పాపం, చాలా భయస్తులు ఉత్తర ఫల్గుని. ఓకే ఓకే. తాటాకు చెప్పు బాగా గంభీరంగా కనిపిస్తారు, ఎందుకంటే టు బికమ్ ది లార్డ్ ఆఫ్ యానిమల్స్ కదా. ఎందుకంటే రుద్రాన్ని ఇమిటేట్ చేయాలనుకుంటారు, ఆ రుద్రాన్ని ఇమిటేట్ చేయాలనుకుంటారు. ఓకే, కానీ పాపం చాలా సాఫ్ట్. అవునండి, సాఫ్ట్. మనం కొంచెం లోతుగా వెళ్తే దే ఆర్ వెరీ సాఫ్ట్ అండ్ ఎమోషనల్. వెరీ సాఫ్ట్ ఎమోషన్. గట్టిగా వదిలేస్తే నీటికుండా ఉంటుంది, తొందరగా ఏడ్ చేస్తారు. రెండోది చాలా ఏమంటారు, చాలా బ్లెస్డ్ పీపుల్. ఎంత గొడవ చేసినా, ఎంత అల్లరి చేసినా అవతల వారు క్షమిస్తారు, వీళ్ళు అంత తొందరగానే క్షమిస్తారు. ఓకే, ఉత్తర ఫల్గునిలో ఆ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే కిందటి జన్మలో పాపం వాళ్ళు చాలా కష్టాలు చూసి వచ్చారు పూర్వ ఫల్గునిలో, కనుక ఈ జన్మలో వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి ఏమంటారు రాయితీ అన్నమాట. రాయితీ ఉంటుంది ఫల్గునిలో. రెండోది భగవంతుడు క్షమ భగ కదా. అదే కృష్ణుడు అడిగట, నేను ఇంత పాపాత్ముడు. కృష్ణుని అడిగట, నేను ఇంత పాపాత్ముడిని, ఇంత దుర్మార్గుడిని, నాకెందుకు సహాయం చేసేవాడిని? పిచ్చివాడా, నువ్వు పాపాత్ముడివి దుర్మార్గుడు కాదు, నీలో మంచితనాన్ని మాత్రమే నేను చూస్తాను అని. అది కృష్ణుడి సంగతి. సరే, ఓకే. ఇంకెవరికైనా ఉన్నాయా క్వశ్చన్స్? సార్ దీంట్లో ఈ ప్లానెట్స్ ఉంటే బాగా వర్క్ అవుతుంది, ఇవి ఉంటే పెద్దగా ఇదవుతుంది అని ఏమన్నా ఉంటుందండి? అంటే దక్షజ్ఞం రిలేటెడ్ కదా ఇది బాగా వీక్ చెప్దాం, ఎందుకంటే ఈ వారం ఇదే ఎక్కువ ఉంది. రెండోది పూర్వ ఫల్గునికి ఉత్తర ఫల్గునికి మధ్యలోనే ఉన్న ఆర్యమాను అవన్నీ చెప్పడంతో ఇది అయిపోయింది, కానీ నెక్స్ట్ వీక్ దాన్ని కవర్ చేద్దాము. ఈ నక్షత్రాల్లో ఈ ప్లానెట్స్ అని వేసుకుంటే ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు ఏదో గురువుని వేసుకున్నారు, 6 నెలలు 7 నెలలు ఉంటాడు, అందరూ అలాగే ఉంటున్నారు, ఆ చేయొద్దు అలాగా. అందుకే నేను ఎప్పుడు అనేది ఏంటంటే లార్డ్షిప్ యూజ్ చేయండి, డిస్పోజిషన్ యూజ్ చేయండి, అది బ్రైట్ గా పనిచేస్తుంది. నైన్త్ లార్డ్ మూన్ ఇన్ ఉత్తర ఫల్గుని. నైన్త్ లార్డ్ మూన్ కన్యా రాశి. ఉత్తర ఫల్గుని కన్యా రాశి. ఓకే, నైన్త్ లార్డ్ మూన్ కన్యా రాశిలో రెండో ఉత్తర హలో లగ్నం ఏంటో చెప్పండి అమ్మా. వృశ్చిక లగ్నం.
ఓకే. వృశ్చిక లగ్నము, 9th లార్డ్ మూన్ కన్యా రాశిలో ఉన్నాడు అంతేనా? కన్యా రాశి నా కర్కాటకంలో రవి బుధుడు. కర్కాటకంలో రవి బుధుడు. ఓకే. ఏమొచ్చింది? ఇన్హెరిటెన్స్ గురించి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయా? వచ్చిందా? ఈ ఇబ్బందులు ఫాదర్ బాగా పోగొట్టుకున్నారు. ఓకే. 9th లార్డ్ ఫాదర్ నే ఇది చేస్తుంది. అంటే ఎయిత్ కన్జంక్షన్ వచ్చింది కదా మెర్కరీకి. మెర్కరీ ఇప్పుడు 8th లార్డ్ అయ్యాడు. ఓకే. 8th లార్డ్ 9th హౌస్ లో ఉన్నాడు. సో తండ్రి కొంత ఆస్తి పోగొట్టుకుని కొద్దిగా మాత్రమే ఇతనికి ఇవ్వగలిగాడు. 11వ ఇంట్లో ఉన్న మెర్కరీ. అంతేనా? అంతే అది రెస్పాన్సిబిలిటీ అబ్బాయి తీసుకున్నాడు తొందరగానే. మరి మూన్ ఉంటే ఆటోమేటిక్ గా రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ పని చేస్తాడు. ఎందుకంటే చంద్రుడు చంద్రవంశము, పాండవులది చంద్రవంశం కనుక చంద్రుడు ఉత్తరా ఫల్గుణిలో ఉన్నాడు. ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. అందుకే తొందరగా ఉత్తరా ఫల్గుణికి కనెక్ట్ అవ్వగలుగుతారు. ఎందుకంటే మూన్ ఉండగానే మీకు ఫల్గుణి రిజల్ట్స్ వచ్చేస్తాయి. నా దగ్గర ఒకటి ఉంది సార్. ఓకే. కుంభలగ్నం, మూన్ ఆరుద్రలో ఉన్నాడు. ఎక్కడంటే మిథునంలో. డిస్పోజిటర్ మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ అయ్యి ఉత్తర ఫల్గుణిలో ఉన్నాడు. అలాంగ్ విత్ జూపిటర్, సన్ ఇద్దరు హస్తలో ఉన్నారు. అది హస్త అయ్యాక చూద్దరు. ఎందుకంటే ఏం చెప్పారు మీరు? ఆరుద్రలో చంద్రుడు ఉన్నాడు అంతేనా? అవును సార్. ఓకే. మెర్కరీ ఏమో ఉత్తరా ఫల్గుణిలో ఉన్నాడు. ఇటు ఉన్నాడా అటు ఉన్నాడా? కింద ఉన్నాడా పైన సింహంలో ఉన్నాడా? కన్య సార్. అండ్ గురువు హస్తలో ఉన్నారు కదా. ముగ్గురు వర్గంలోనే మెర్క్యూరీ, రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ, సన్, జూపిటర్ ముగ్గురు వర్గంలో ఉన్నారు. వీనస్, కేతు పూర్వ ఫల్గుణి వాళ్ళు లియోలో ఉన్నారు. ఏమొచ్చాయి రిజల్ట్స్? మీరు చెప్పిన ఇన్హెరిటెన్స్. ఓకే. కొన్ని జనరేషన్స్ నుంచి ఉన్న ఇన్హెరిటెన్స్ ఇంకా, బట్ స్టిల్ ఏదో డిస్ప్యూట్ అని చెప్పలేం కానీ మొత్తం పవర్ ఇతని చేతికి వచ్చినట్టు. మీరు డాక్యుమెంట్స్ అన్నారు కదా. అందుకే ఇటుపక్క మీకు ఆర్యమాన్ ఉన్నాడు కదా, డాక్యుమెంట్స్ పూర్వ ఫల్గుణిలో ఉన్న గ్రహాలు డాక్యుమెంట్స్. 4th, 9th లార్డ్ అందులో కుంభం సరే ఎక్వేరియస్ 4th and 9th లార్డ్స్ కదా వీనస్. వీనస్ పూర్వ ఫల్గుణి అలాంగ్ విత్ కేతు పూర్వ ఫల్గుణి. మెర్క్యూరీ ఏమో 8th లార్డ్ రెట్రోగ్రేడ్ అయి ఉన్నాడు. సో ఈ డాక్యుమెంట్స్ అవి ఉండడం, మోస్ట్ ఉత్తర ఫల్గుణి ఇన్హెరిటెన్స్, పేరెంట్స్ టేక్ కేర్ చేయడం. ఓకే. మోస్ట్లీ మీరు అన్నారు చూసారా, పేరెంట్స్ ని బట్టి టేక్ కేర్ చేయబట్టో లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోబట్టి జనాలు ఓకే అంటే హీల్ బి సేవ్డ్. సో ఉత్తర ఫల్గుణి ఇవన్నీ వచ్చినట్టే. బేసిక్ గా ఉత్తర ఫల్గుణి అన్ని వచ్చినట్టు. అంటే మిగతా ఏమీ లేకపోయినా, అంటే వాళ్ళంతటి వాళ్ళు ఏమీ చేయకపోయినా, సంపాదించకపోయినా, ఇవేం చేయకపోయినా, అంటే మిగతా కాంబినేషన్స్ కూడా చాలా పవర్ఫుల్ గానే ఉన్నాయి సార్ అన్ని. సో వీ కాంట్ సే దట్ ఓన్లీ దిస్ ఈజ్ అట్రిబ్యూటింగ్ టు ద చార్ట్ అని చెప్పలేము. దీని వల్లే కాంట్రిబ్యూట్. ఎప్పుడు అలా ఉండదు. అన్ని ప్లానెట్స్ ఒకటే చూపిస్తాయి. ఒక ఈవెంట్ జరగాలి అంటే 9 ప్లానెట్స్ లగ్నము 10 కారకమై ఉంటాయి. ఏది చూసినా మనకు అదే కనిపిస్తుంది. అదొకటి సాధన అవసరం. అదొకటి. రెండోది మీరు అన్నారు కదా ఎప్పుడు లవ్ అండ్ హేట్ లా ఉంటుంది రిలేషన్ అని. అంటే పేరెంట్స్ అంటే క్రిటికల్ గా ఉంటారు, బట్ అట్ ద సేమ్ టైం హీ ఓన్లీ విల్ టేక్ కేర్. తిట్టడము మళ్ళా పెట్టడము రెండు ఉంటాయి. తిట్టడం అంటే నచ్చదు అన్నట్టుగా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉండడం పేరెంట్స్ ని, ఏదో రకంగా మళ్ళీ చివర్లో రిపెంట్ అవ్వడం.
కామెంటరీ ఇట్లాగే ఉంది సార్. అయిపోయిన దానికి రిపెంట్ అవ్వడం ఎక్కువ. ఉమ్, ఇది బాగా కనపడుతోంది నాకు. డాక్యుమెంట్స్ ఒకటి, నెక్స్ట్ పూర్వ ఇన్హెరిటెన్స్ ఒకటి, ఓకే క్షణికావేశం, ఇలాంటివన్నీ 3 ఆరుద్రలో ఉన్నాడు. సో అది దాని ట్రేట్స్ దానికి ఉన్నాయి. అలా సాటాన్ కదా మెయిన్, లగ్నాధిపతి, లగ్నాలాడు. ఉమ్, రెట్రోగ్రేడ్ భరణి, ఓకే మార్స్ పూర్వాషాఢ. సో దట్స్ ఆల్సో కాంట్రిబ్యూట్స్ కదా. పూర్వాషాఢ కూడా మీరు బాగా మనీ ఇది అన్నారు కదా. ఉమ్, అక్కడ దాకా వచ్చాక అవి చూద్దామండి. అయితే ఓవరాల్ గా మీకు కనెక్ట్ అయ్యింది. ఆ బాగుంది. పూర్వ పల్గుని, ఉత్తర పల్గుని కనెక్ట్ అవుతోంది సార్ సంహౌ. Good. ఈ రెండు చెప్పినవి రెండు బాగానే కనెక్ట్ అవుతుంది. ఓకే ఇంకెవరికైనా కామెంట్స్ ఉన్నాయా? సార్ ఇంకా మీకు టైం ఉందంటే నాకు లాస్ట్ వీక్ పూర్వ పాల్గొనేది నాది కుంభలగ్నం సార్. ఓకే సూర్య బుధులు 7వ గదిలో, సూర్యుడేమో పూర్వ పాల్గొని 3వ పాదం, బుధుడేమో పూర్వ పాల్గొని 4వ పాదం. అంటే మనం ప్రస్తుతానికి పాదాల్లోకి వెళ్ళట్లా, ఓకే ఎందుకంటే పాదాలు ఇంకా ఏర్పించలేదు కాబట్టి. ఓకే సో ఓకే సప్తమంలో రవి బుధులు. ఓకే అవునండి. శని భగవానుడేమో ఆరుద్ర, 5వ గదిలో ఆరుద్రలో ఉన్నారు. అవన్నీ వద్దు. మీ పూర్వ ఫల్గుని క్వశ్చన్ ఏంటో అడగండి. అదే సార్, అంటే ఎవరు చెప్తారు ఆన్సర్? కుంభలగ్నం, సప్తమంలో పూర్వ ఫల్గునిలో బుధుడు, రవి కూడా పూర్వ ఫల్గునిలో ఉన్నాడు. ఎవరు చెప్తారు? అవునండి. ఎవరో ఒకరు చెప్పండి. స్వామి ఇంతసేపు విన్నారు. మ్యారేజ్ తొందరగా అవడం కానీ లేట్ అవడం కానీ జరిగిందా సార్? లేట్ అయ్యిందండి. మా ఆవిడ చాలా భోళా మనిషి, ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియదు అనే విషయం ఉందా? లేదండి, తను చాలా లౌకిరాలండి. అచ్చా ఓకే, ఇంకా చాలా లౌక్యం ఉన్నారు. ఓకే ఏముంది లగ్నంలో ఏముంది? లగ్నంలో ఎవరు లేరు సార్, లగ్నంలో ఎవరు లేరు. శని కేతువులు 5వ గదిలో ఉన్నారు. శని చూస్తున్నాడు కదా, అదే అడుగుతున్నాను. లగ్నంలో అవునండి, శని చూస్తున్నాడు కాబట్టి పెళ్లి డిలే అయిందని అనుకుంటున్నాను సార్. కాదు మీకు ఇప్పుడు నేను చెప్పిన ట్రీట్, మా ఆవిడ భోళా వ్యక్తి, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. శని దృష్టి ఉంది, తేడా ఉంది. ఓకే మార్పు. శని దృష్టి ఉంది, ఆ మెచ్యూరిటీ ఉంది. శని కానీ గురువు కానీ చూస్తున్నాడు, ఆ రిజల్ట్ రాదు. వాళ్ళు చూడట్లేదు, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఓకే పూర్వ ఫల్గుని డాక్యుమెంటేషన్ ఇష్యూస్ లేదా డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవడానికి అవసరమైనవి. ఇన్హెరిటెన్స్ డాక్యుమెంట్స్ అవి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకటి అవి అక్కడెక్కడ లేవేమో అన్న భయం అలాంటిది ఏదో ఉంది. 8th హౌస్ కదా, మెర్క్యూరీ ఈజ్ రూలింగ్ 8th హౌస్. 5th హౌస్ 8th హౌస్ రూల్ మెర్క్యూరీ. సో ఆర్యమన్ లో ఉన్నారు. సో డాక్యుమెంట్స్ సరిగ్గా లేవేమో, డాక్యుమెంట్స్ తో ఇష్యూ వస్తుందేమో అన్న భయము. ఏ డాక్యుమెంట్ అని అవ్వచ్చు, ఒకటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్, లేకపోతే అంటే మీ డిపెండ్స్ ఆన్ మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి దాని గురించి, లేదా ఎక్కడికైనా వెళ్ళాలి, వీసా. ఎందుకంటే 7th హౌస్ కూడా వీసాకి సంబంధించింది. ఎక్కువ వీసా, పాస్పోర్ట్, ట్రావెల్ డాక్యుమెంట్స్ అవి కూడా 7th హౌస్ లో ఉంటాయి. ఓకే అవి లేదా బ్యాగేజ్ పోవడము వెళ్తున్నప్పుడు, అది కూడా మీకు 7th హౌస్ నుంచి రావచ్చు. ఓకే ఓకే సో అట్లాంటివి మేజర్గా ఒకవేళ ఇష్యూస్ పరంగా వస్తే, అదర్వైజ్ పూర్వ ఫల్గుని లేకపోతే ఉత్తర ఫల్గుని రెండు మంచి స్టార్స్. అంటే తను నాకన్నా ఎక్కువ చదువుకుంది సార్, అదేమన్నా కనబడి దీని ద్వారా చెప్పచ్చా? ఎక్కువ చదువుకుంది. ఓకే లేదు, ఓవరాల్ చార్ట్ చూడాలి. 7th హౌస్ సరిపోదు, ఓవరాల్ చార్ట్ చూడాలి. అలా చెప్పలేము కూడా, ఎందుకంటే చదువు అనడానికి పెద్దగా లౌకిక జ్ఞానం ఉండడానికి చాలా తేడా ఉంది. నేను అలాగే రెండింటిని కలపను. ఓకే ఎందుకంటే పూర్వ ఫల్గుని నుంచి లౌకిక జ్ఞానం తక్కువ ఉండడానికి అవకాశం ఉంది, చదువు ఎక్కువ ఉన్నా సరే. ఓకే లేదా మీకు ఆ ఫీలింగ్ ఉంది, నేను ఆవిడ కంటే తక్కువ చదువుకున్నాను అన్న ఫీలింగ్ ఉంది, అంటే లేకపోతే
ఫీలింగ్ కాదండి, క్వాలిఫికేషనే. నేను ఇంజనీరింగ్ చదివాను, తను మాస్టర్స్ చేశారంట. ఓకే. నాకు సార్ ఫంక్షన్ కావాల్సిన మోడ్ ఫంక్షన్ ఆగో ఫంక్షన్ ఏదిలో ఉన్నారా కాన్స్టెంట్ గా ఏమన్నారు సార్, ఏమన్నారు? పార్టీ మూడ్. పార్టీ మూడ్ అంటే చెప్పాలంటే తను మోరు, నాకు లేదు ఆ గుణం, తనకుందండి. అదే అడుగుతున్నాను. సెవెంత్ లార్డ్ డిస్పోజిటర్ రెండు కూడా మీకు పూర్వ ఫల్గునిలో ఉన్నాయి, అందుకు పార్టీ మూడ్. ఓకే, గుడ్ అమ్మా, బాగుంది, మంచి పాయింట్ చెప్పారు. మీరు క్లాస్ వినలేదా రమేష్ గారు? అదేనండి సార్, నేను ఇంగ్లీష్ లో ఉండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను కదా. సో నేను లాస్ట్ క్లాస్ వీడియో విన్నాను. నేను కొత్తగా ఇప్పుడే తెలుగు గ్రూప్ లో జాయిన్ అయ్యాను. ఓకే ఓకే ఓకే. లాస్ట్ క్లాస్ వినండి, పూర్వ ఫల్గుని తెలుగులో చెప్పాను. ఇంగ్లీష్ లో కాంటెంట్ అంతా ఇంగ్లీష్ లో ఉన్నా తెలుగులో చెప్పడం, అందుకే తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్ రాని వాడి గురించి. వినండి, అన్ని సరిపోతాయి. అప్పుడు చూసి మీకు అప్పుడు డౌట్ ఉంటే అడగండి. షూర్ సార్, షూర్. థ్యాంక్ యూ అండి. ఓకే, చాలాసేపు విన్నారు ఇవాళ, 2.5 గంటలు. చాలమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఏంటి